హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకో కలర్ఫుల్ రెసిపీ అండి, వెజ్ ఫ్రైడ్ ఓట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక 3 glasses ఆఫ్ వాటర్ని బాయిలింగ్ పెట్టేసుకొని బాండీ పెట్టుకొని మన బాండీలో ఓట్స్ వేసుకుందామండి. 2.5 cups ఓట్స్ వేసుకొని వాటిని దూరగా వేయించుకుందామండి. అవి వేగుతూ ఉన్నలోపు మనం వెజిటబుల్స్ని ఏం కావాలో నేను ఏం తీసుకున్నానో మీకు నేను చూపిస్తానండి. ఇలా దూరగా వేయించుకోవటం వల్ల మనకి ఓట్స్ ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఫ్రైడ్ ఓట్స్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి. పచ్చిగా అనిపించకుండా తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ, ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇప్పుడు నేను 1 cup ఆఫ్ ఆనియన్స్ కట్ చేసుకున్నవి, క్యారెట్స్ 1 cup, పీనట్స్ 1 cup, 3 to 4 cloves ఆఫ్ గార్లిక్ వెల్లుల్లి అని 4 చిల్లీస్ తీసుకొని ఇలా స్లైస్గా కట్ చేసుకున్నానండి. 1/2 piece ఆఫ్ జింజర్ని కూడా థిన్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఈలోపు మనకి ఓట్స్ వేగిపోయినాయండి మనకు కావాల్సినంత దూరగా. ఇప్పుడు నేను ఒక కొలాడర్ తీసుకొని దాంట్లో ఈ ఓట్స్ని వేసుకొని కింద ఒక గిన్నె పెట్టుకున్నానండి. మనకి వేడి నీళ్ళు కూడా బాగా మరిగిపోయినాయి కదా, ఈ నీళ్ళని మనం దాని మీద చిన్నగా పోసుకోవాలండి. అలా చిన్నగా పోసుకోవటం వల్ల మనకి ఓట్స్ స్టీమ్ కుక్ అవుతాయి. స్టీమ్ కుక్ అవటం వల్ల ఏంటంటే ముషిగా అవ్వకుండా మనకి ఎంత కావాలో అంతే కుక్ అవుతాయి. దాని కింద కూడా గిన్నె ఉంది కదండి, ఇప్పుడు నీళ్ళని ఆ కింద గిన్నెలోకి వెళ్ళిపోయి అక్కడ నుండి వచ్చే స్టీమ్తో కూడా మనకి ఇది చక్కగా ముషి అవ్వకుండా ఉడికిపోతాయి అన్నమాట. సో మనకి చక్కగా ఫ్రైడ్ ఓట్స్ చేసుకోవడానికి సరిపడా పొడిలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని, నేను ఆలివ్ ఆయిల్ ఎంత వేసి ఉంటానంటే అండి, ఒక 1.5 tablespoon 1 tablespoon వేసి ఉంటాను అంతే, అంతకుమించి ఏం లేదండి. దానిలో మనం తాలింపు దినుసులు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు అవన్నీ వేసుకుని, ఏంటి ఫ్రైడ్ ఓట్స్ అంటుంది మళ్ళీ ఆలివ్ ఆయిల్ అంటుంది, అదేంటి తాలింపు అంటుందన్న, పూర్తి మన సౌత్ ఇండియన్ స్టైల్లో చేసుకున్నాం అండి టేస్టీగా, అందుకోసం చేస్తున్నాను. దీంట్లో ఇంగువ కూడా వేసుకుంటానండి. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసి మనం తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఓట్స్ యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దామండి, ఓట్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. దీంట్లో మనకి ఓట్స్లో ఫాస్ఫరస్, వైటమిన్ B5 ఉంటుందండి. అంటే ప్యాంథోనిక్ యాసిడ్ అనేది కూడా ఉంటుంది. కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫోలేట్, జింక్ ఇవన్నీ ఉంటాయి. ఈ కాపర్, ఫోలేట్, జింక్ చాలా తక్కువ వాటిలో ఉంటుందండి. అందుకని మనకు ఉన్నాయన్నీ చక్కగా దొరికిన వాటిని మనకు అందుబాటులో ఉన్న ఇలాంటివన్నిటిని మనం వాడుకోవాలి. ఇప్పుడు చూసారా, నేను అల్లం ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసి కొంచెం నూనెలో అలా వేయించుతానండి. ఒక 1 minute వేయించడం వల్ల వాటిల్లో ఉన్న కారం అంతా నూనెలోకి వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మనం దూరగా వేయించుకున్నాం ట్రాన్స్లూజెంట్గా అయ్యే వరకు. అలా వేయించుకుంటే మనకి నూనె తక్కువ వేసాం కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇలా పసుపు వేసుకొని దాని తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం క్యారెట్స్ కూడా వేసుకొని కలుపుకున్నాం. అంతేకాదండి, ఓట్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, ఎవెంథ్రామైడ్స్ అని కూడా ఉంటాయి. థైరామైడ్స్ అని కూడా ఉంటాయి. ఆ ఎవెంథ్రామైడ్స్ ఏం చేస్తాయి అంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి చాలా హెల్ప్ చేస్తాయి. బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేసి బ్లడ్ ఫ్లోని ఈజీగా ఫ్లో అయ్యేటట్టు చేస్తాయి. అందుకని 40 years ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రోజుల్లో స్ట్రెస్ ఎక్కువైపోయి కూడా అవుతుంది, మన జంక్ ఫుడ్ ఎక్కువ తింటాం కూడా అవుతుంది కదా. అందుకని ఇది మనం వేసిన పప్పుల్ని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఉన్న గార్లిక్ వేసుకొని, నా దగ్గర ఫ్రోజన్ పీస్ కూడా ఉంటే అవి కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఎవెంథ్రామైడ్స్ గురించి ఏంటో తెలుసుకుందాం. ఇవి మనకి తినడం వల్ల ఆ బ్లడ్ ఫ్లో చక్కగా జరుగుతుంది కాబట్టి పెద్దవాళ్ళందరూ దీన్ని బ్రేక్ఫాస్ట్ గాను డిన్నర్ గాను ఇలా ఏదో కైండ్ ఆఫ్ రెసిపీస్, ఓట్స్ అని ఫ్రై చేసుకొని, ఓట్స్ పౌడర్ చేసుకొని, ఓట్స్ స్మూతీ చేసుకొని అలా తింటుంటే చాలా మంచిదండి. ఇప్పుడు మనం చూసారు కదా, మన ఓట్స్ ఎంత పొడిలాడుతూ చక్కగా వచ్చినాయో వాటిని కూడా వేసుకొని మన వెజిటబుల్స్లో దాన్ని ఫ్రై చేసుకుందామండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఏమన్నా డ్రైగా అనిపిస్తుంది అంటే మీరు ఒక 1/2 cup ఆఫ్ మన వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ వేడి నీళ్ళని పోసేసుకోండి. కొంచెం పోసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అన్నీ సరిపోయినా లేదో చూసుకొని, సరిపోతే ఉప్పుని వేసుకొని నేను వేసుకున్నానండి. ఆ తర్వాత మనం వేసిన పప్పుని, గార్లిక్ని కోర్స్గా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని దీంట్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నామండి. మీరు ఎప్పుడైనా ఇలా కోర్స్గానే చేసుకొని మరీ ఫైన్ పౌడర్గా చేయొద్దు. ఫైన్ పౌడర్గా చేస్తే తినేటప్పుడు ఎంజాయ్ చేయలేము, అందుకోసం అని చెప్పి. సో ఇప్పుడు ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాంట్లో నేనైతే కొంచెం స్పైసీగా కావాలనిపించి వేసిన చిల్లీ సరిపోలేదు, అందుకని ఇంకొక 1.5 teaspoon నేను చిల్లీ పౌడర్ వేశాను. ఇలా వేసి బాగా కలిపి పెట్టుకొని ఇంకా డిష్ అవుట్ చేసుకోవటమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఇంట్లో తిని కూడా అందరూ చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా చేసుకొని తిని మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. I hope you all like this video and encourage me for more videos. Thank you.